చంద్రబాబు కాలనీలో వికలాంగులకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇల్లు మంజూరు చేయిస్తామని అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. చంద్రబాబు కాలనీలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన భారీ గజమాలతో స్వాగతం పలికారు. కాలనీలో టీడీపీ శ్రేణులు పూల వర్షం కురిపించారు. అలాగే కాలనీలో చాలా సమస్యలు దగ్గుపాటి దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో ఇక్కడ మౌలిక వసతులు కూడా కల్పించలేదన్నారు. ముఖ్యంగా వంక వలన వర్షాలు వస్తే ఇళ్లలోకి నీరు వస్తుందని, అందుకే తాము ప్రొటెక్షన్ వాల్ నిర్మించే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రజలంతా ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందా, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ప్రచారంలో భాగంగా రుద్రంపేట పంచాయతీకి రావడం జరిగింది. ఇంత ఘన స్వాగతంతో పలికిన చంద్రబాబు నగర్ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలు బయటకు వచ్చి బ్రహ్మరథం పట్టి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఓటు వేసేసి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చేసుకుందామా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. అనంతపురమే గత 5 ఏళ్ళలో అసలు డెవలప్మెంట్ ఇక్కడ చేసిన దాఖలాలు లేదు. ఇక్కడ కానీ సేమ్ సమస్య. నడిముంక వర్షం వస్తే పొంగి పొర్లి సగం ఊరు మునిగిపోతుంది. ఇక్కడ వాళ్ళు ప్రజలు కొడుతూ ఉన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నడిముంకకి కట్ట కట్టించేసి నీళ్లు రాకుండా ఆపాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే మౌలిక వసతులు చాలా పెద్ద పంచాయతీ ఇది, కనీసం మౌలిక వసతులు ఎక్కడికి లేవని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ మేము తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వికలాంగులకి గత ప్రభుత్వంలో ఇంటికి అప్లై చేసామన్నా మాకు ఇల్లు రాలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. వచ్చిన నెల రోజుల్లోనే వాళ్ళ ఇండ్లు శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.